రైతు బంధువులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మన జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాను. సో ఈరోజు ఇక్కడికి మన బలరాం గారు రావడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు మన దేనికి ముఖ్య కారణం మన బాలచంద్ర గారు. నేను ఒక 5 ఏళ్ళు ప్రకృతి వ్యవసాయ విభాగం అనంతపురం జిల్లాలో పనిచేశాను. తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్స్ అయి మళ్ళీ మనకు జిల్లాకి రావడం జరిగింది. జిల్లాకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలు మండల వ్యవసాయ అధికారిగా పనిచేశాను కష్టాయన మండలానికి. తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో అవసరమయ్యి నన్ను అదే పనికి మళ్ళీ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మన పరిస్థితి చాలా రాబోయే తరానికి ఎటువంటి ఆహారం అందిస్తాం అనేది చాలా ప్రశాంతంగా మిగిలింది. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణ మార్పులు అయితే ఏమి, మన మారిపోయిన జీవన శైలి అయితే ఏమి, ఇది మన డైరెక్ట్గా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాం. దానికోసమే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పెసిఫిక్గా మన కేంద్ర ప్రభుత్వం అయితే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని మొదలుపెట్టారు. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ZBNF అని స్టార్ట్ చేశారు. తర్వాత అది రూపాంతరం చెంది ఇప్పుడు APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ అని మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ స్కీమ్ నడుస్తూ ఉంది. సో మనము కేవలం ఇప్పుడు ఓన్లీ 257 గ్రామాల్లో మాత్రమే మనం చేస్తున్నాము ప్రస్తుతము. నెక్స్ట్ ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఉండే గ్రామాలను కూడా తీసుకొని వాళ్ళలో కూడా మనము ఈ పూర్తిగా ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ దిశగా నడవాలనేది మెయిన్ ఉద్దేశం. ఏమంటే రకరకాల సమస్యలు ఉన్నాయి మనకి. ఆ సమస్యలను మనం వెంటబట్టుకోకుండా చాలా వరకు దీక్షలాగా ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు మన రైతులు చాలా వరకు. కొన్ని వాటిలో అపోహలు ఉన్నాయి. దాంతో కొంతవరకు మనము ఆలోచిస్తాం ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. సో దానికోసం ఈ సంవత్సరం నుంచి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది కలెక్టర్ గారితో. తర్వాత మండల స్థాయిలో, తర్వాత గ్రామ స్థాయిలో కూడా మనము మీటింగ్ చేసుకోగలుగుతున్నాము. నెక్స్ట్ నుంచి ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా మన ప్రకృతి వ్యవసాయం గురించి విస్తరించడానికి మనకు ఈ కార్యకర్తలు కూడా మన దగ్గర ఉన్నారు, మన క్యాడర్స్ పనిచేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా తర్వాత ఇంకా మనకి వచ్చినటువంటి రైతుల ద్వారా కూడా చాలా వరకు మన ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఇటువంటి మన మంచి ఇన్ఫ్లుయెన్స్ ప్రకృతి వ్యవసాయం గురించి అందులో యువకులు వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే రాబోయే తరానికి మంచి ఆహారం ఇవ్వాలి. తీరా చూస్తే చాలా భయాందోళనకంగా కనపడుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం ఇంకా డీప్గా రీసెర్చ్ చేస్తే రాబోయే తరంలో మన భారతదేశము ఒక ఆర్టికల్ కూడా ప్రచురితమైంది. ఇప్పుడు ఆల్రెడీ మనం రకరకాల బీపీలు అంట, షుగర్లు అంట, తర్వాత నెక్స్ట్ వచ్చే తరానికి క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ మన ఇండియా కాబోతుందని ఒక ఆర్టికల్ కూడా ప్రచురితమైంది. దాని దిశగా ఈవెన్ మన పెరతోటలు ముందు పంచుకునేవాళ్ళు. పెరతోటలు కూడా మనం ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. పెరటి తోటల ద్వారా కూడా మనం మంచిగా రసాయన రహిత ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తినాలనేది మెయిన్ ఉద్దేశం. అట్లాగే మన నేల స్వభావం కూడా చాలా వరకు మార్పు చెందింది. తీరా చూస్తే మన జిల్లాలో ముఖ్యంగా हमारे जिले में सर जो सॉइल ऑर्गेनिक कार्बन परसेंटेज है 0.2 से 0.4 तक है. बस इतना ही है, बहुत कम है. हाँ, वही जो प्रॉब्लम है. सो इससे हम देख के पूरा सॉइल ऑर्गेनिक कार्बन परसेंटेज बढ़ाना पड़ेगा, उस पर ही काम करना पड़ेगा. ఏమంటే మనకి సేంద్రియ కర్బనము మన భూమిలో చూస్తే 0.2 నుంచి 0.4 వరకే మనకు మోతాదులోనే కనపడతాం. కానీ మనం ప్రకృతి వ్యవసాయం చేసిన ఫీల్డ్స్ గత 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు చేసిన వాటిలో చూస్తే మనకు 1 నుంచి 2 వరకు కూడా వెళ్ళింది. సో అవకాశం ఉంది మనం మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి. తర్వాత మనము చూస్తే నెక్స్ట్ తరానికి మంచి నేలని ఇవ్వాలి. కానీ మనం ఏంటంటే బీడిపోతున్నాయి రాష్ట్రాలు. ఈవెన్ మనకు నీళ్ళు కూడా సమస్య అవుతుంటే బోర్లు కొడితే ఆ బోర్లో ఉండే లోపల ఉన్న మినరల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. నీళ్ళు కూడా మనకు 800 మనకి ఇక్కడ చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాలు అయితే మరి 500 లోపల ఉంటాయని తెలియదు. ఎన్ని అడుగులు పడుతుందన్న ఇక్కడ? ఎన్ని అడుగులు పడుతుంది? ఏరు ఉంది కాబట్టి 40 అడుగులే.
సో ఇంకొంచెం అటు బెట్ట ప్రాంతానికి అట్లా పోతే 800, 400 దానికి దగ్గర ఇంకా లోపలికి పంపిస్తున్నారు. పోయే కొద్ది ఏమవుతుందంటే నీళ్ళు పడుతున్నాయి కానీ ఆ నీళ్ళు కూడా బయటకు వస్తుంది దాంతోపాటు. దానివల్ల మళ్ళీ నీళ్ళని ఏం చేసుకుంటాం, బాగుండే నీళ్ళు మళ్ళీ బీడిపోతున్నాయి, పైన అంతా చౌడు తేయడము, అట్లా రకరకాల అన్వాంటెడ్ మినరల్స్ అని మళ్ళీ బయటకు తెప్పిస్తున్నాం. సో ఆ విధంగా చూసుకుంటే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది నెక్స్ట్ తరాలు. వాటి గురించి ఆలోచించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ఈ ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మన ఏపీ సీనియర్ ప్రాజెక్ట్ తరఫున ప్రయత్నిస్తున్నాము. సో మిగతా రైతులు కూడా ఖచ్చితంగా మనం ఈ పద్ధతిలో ముందు ఒక 5 సెంట్ల నుంచి చేసుకోమని చెప్తున్నాం. తర్వాత కొత్తగా ఇప్పుడు ఒక మోడల్ ATM మోడల్ అని 20 సెంట్స్ మోడల్ కూడా ఒకటి ప్లాన్ చేశాము. అది గ్రౌండ్ లెవెల్లో కూడా మనకి మంచి రిజల్ట్స్ పొందాము. దాంట్లో మెయిన్ ముఖ్యంగా हम इधर एक ATM मॉडल जैसे 20 सेंट का एक मॉडल बनाया है. Okay. हमारा डिपार्टमेंट से वो प्रमोट कर रहे हैं हम. Okay. तो उसमें वो मूली, कैरेट, बीटरूट, ट्यूबर क्रॉप्स, Okay. वेजिटेबल, लीफी वेजिटेबल्स. बहुत बढ़िया. हाँ, वो पूरा अभी चालू हो रहे हैं. तो इसमें रिस्पांस भी बड़ी हो रहे हैं. Okay. हाँ. సో మనకి ఇప్పుడు ఈ 20 సెంట్ల మోడల్లో కూరగాయల మోడల్ ఒకటి పెట్టాము. అందులో ఏమంటే మనకు ముఖ్యంగా ముల్లంగి, గడ్డజాతి, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఆకుకూరలు, మెంతాకు, గోంగూర, ఇటువంటి మనకి 20 రోజుల నుంచి కంటిన్యూస్గా మనకు 360 రోజులు పంట వచ్చే విధంగా చేస్తున్నాము. సో అది ముందు మనం ట్రయల్ రన్గా చేద్దాం. మొత్తం అంతా చేసుకోమని చెప్పట్లేదు డిపార్ట్మెంట్ కూడా, ముందు ఒక ట్రయల్ రన్గా చేద్దాం. దాన్ని బట్టి మిగతా ఎక్స్టెండ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాంతోపాటు మనకు బలరాం గారు కూడా ఇక్కడికి వచ్చారు ప్రత్యక్షంగా ఈరోజు. చాలా అదృష్టవంతులం మనము. సో మన దేశంలో నలుమూలలో తిరుగుతూ ప్రకృతి వ్యవసాయం గురించి ఇంకా ప్రోత్సహిస్తూ రైతుకి ఏ విధంగా దిగుబడి అధికంగా ఏ విధంగా మనము చేసుకోవాలనే విధంగా మనకు చెప్పడానికి మన గ్రామానికి వచ్చిన బలరాం గారికి మాట్లాడడం నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకి, అదేవిధంగా మన డాక్టర్ గారికి అందరికీ నమస్కారం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్కు మీ మీద ఎక్కువ ప్రేమ ప్రవీణ్ సార్కి, ఎందుకో చెప్పగలరా? బికాస్ ఆయన కూడా మీ చెన్నూరు వాసే, అందుకే ఎక్కువ అభిమానిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మీతో మాట్లాడాలని ఉంది సార్కు, కానీ సమయాభావం వల్ల మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాం సార్. సార్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండ్ ప్రివిలేజ్ ఫర్ యూ, ఫర్ అస్ టు హ్యావ్ ఎన్ బ్యూటిఫుల్ టాక్. సార్ ప్లీజ్, మధ్యలో వారికి హిందీ అర్థం కాకపోతే నేను ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉంది. సార్ హిందీలో మాట్లాడతారు. నాకు వచ్చే రాని హిందీనే ట్రై టు అండర్స్టాండ్ సార్. ఆయన యాక్చువల్లీ ఒక అబ్బాయి ట్రాన్స్లేటర్ని మాట్లాడాము, మధ్యలో ఆయన సో మీద ప్రాబ్లం ఉందని రాలేకపోయారు. ప్లీజ్ క్యారీ ఆన్ సార్.